పార్లమెంట్ సీట్ల సంఖ్య 24% ఉన్నంత కాలం దక్షిణాదికి ఎటువంటి అన్యాయం జరగదు. ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దక్షిణాదికి అన్యాయం అనేది, ఎందుకంటే ప్రధానమంత్రి కావాలంటే లోక్సభలో ఎన్ని సీట్లు రావాలి? 51% సీట్లు రావాలి, అంతేనా? ఇప్పుడు నిజానికి ఒకవేళ పాపులేషన్ ప్రకారం డిలిమిటేషన్ జరిగితే మనకు అన్యాయం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా కోర్టు కూడా వెళ్ళొచ్చు, పాపులేషన్ ప్రకారం కదా సీట్ల సంఖ్య పెంచాల్సింది అని చెప్పి ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రము వెళ్ళొచ్చు కూడా సుప్రీంకోర్టు. ఎందుకంటే గతంలో సీట్ల సంఖ్య పెంచినప్పుడు ఎక్కడైనా సరే, గతంలో సీట్ల సంఖ్య డీలిమిటేషన్ చేసినప్పుడు, సీట్ల సంఖ్య పెంచినప్పుడు, పునర్విభజన చేసినప్పుడు కాదు. మళ్ళీ పునర్విభజన అంటే ఉన్న సీట్లను మార్చకుండా వాజ్పేయి హయాంలో 543 పార్లమెంట్ సీట్లు ఉంటే 543 చేశారు, ఒక్క సీటు కూడా పెంచలేదు. పెంచకుండా డీలిమిటేషన్ చేసినప్పుడు అతి రాష్ట్రానికి అన్ని ఇచ్చారు. కానీ ఎప్పుడైతే 1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిసారిగా చేసినప్పుడు అప్పటి జనాభా లెక్కల ఆధార ప్రకారం చేశారు. సో ఇప్పుడు ఎవరైనా ఉత్తరప్రదేశ్, బీహారు లేకపోతే జనాభా పెరిగిన రాష్ట్రాలు వెళ్ళి వాళ్ళు మాకు జనాభా లెక్కల ప్రకారం పెంచట్లేదు, అన్ని రాష్ట్రాలకి సమానంగా పెంచుతున్నారని వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నాయి. మనం మన ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నాం, కానీ వాళ్ళ ఇప్పుడు నష్టం మాకు జరుగుతుందని ఉత్తరాది రాష్ట్రాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కదా జనాభా ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు మొన్న లాస్ట్ టైం వాజ్పేయి హయాంలో డీలిమిటేషన్ అయినప్పుడు మన రాష్ట్రం ఎగ్జాంపుల్ తీసుకుందాం. తెలంగాణలో 107 సీట్లు ఉండే అసెంబ్లీ సీట్లు, 107 నుంచి 119 పెరిగాయి తెలంగాణలో. ఆంధ్ర రాయలసీమలో సీట్లు తగ్గాయి. ఎందుకు? ఆంధ్ర రాయలసీమ నుంచి ప్రజలు జనాభా మైగ్రేట్ అయ్యి హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. తద్వారా హైదరాబాద్ లో సీట్లు పెరిగాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నిట్లో సీట్లు తగ్గాయి. ఈస్ట్ గోదావరిలో ఒకప్పుడు 21 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే, కానీ 19 నియోజకవర్గాలు అయినాయి. వెస్ట్ గోదావరిలో 19 ఉంటే 17 అయినాయి. ఈ విషయం చాలా మందికి. హైదరాబాద్ లో 12 సీట్లు తగ్గాయి. ఎందుకు? హైదరాబాద్ కి జనాభా వలస వచ్చింది. ఎప్పుడు అంటే ఇంటర్నల్ గా స్టేట్ లో అడ్జస్ట్మెంట్ అయినాయి. సో తెలంగాణలో 107 అసెంబ్లీ సీట్ల నుంచి 119 పెరిగింది. ఆంధ్ర రాయలసీమలో తగ్గింది. అప్పటికి ఉమ్మడి రాష్ట్రం ఉంది. సో జనాభా ఎక్కడెక్కున్న చోట అటు డీలిమిటేషన్ జరిగినప్పుడు జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పెడుతుంది. ఇప్పుడు 182 అసెంబ్లీ సీట్లు చేస్తున్నారు కదా మన దగ్గర తెలంగాణలో, లేదా ఆంధ్రప్రదేశ్ లో 175 నుంచి సీట్లు పెరుగుతున్నాయి కదా. ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటుందో అక్కడే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చలు ఈ జిల్లాలోనే ఇప్పుడు అసెంబ్లీ సీట్లు ఎక్కువ పెరుగుతాయి రూరల్ నియోజకవర్గాల కంటే కూడా. సో ఇదే బేసిస్ లో రేపు ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, ఆ రాష్ట్రాల వాళ్ళు లేకపోతే ఎవరైనా వెళ్ళొచ్చు. పాపులేషన్ ప్రకారం చేయట్లేదు, అన్ని రాష్ట్రాలకి సమానంగా ఇస్తున్నారని కూడా వెళ్ళొచ్చు ఆర్గ్యుమెంట్. అయితే దక్షిణాది రాష్ట్రాలు ఏం చెప్తాయంటే మేము పాపులేషన్ కంట్రోల్ చేస్తాం, మమ్మల్ని శిక్షించొద్దు అని. సో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అన్న వాదనతో నేను ఏకీభవించాను. అది మిగతా వాళ్ళ అభిప్రాయం కావచ్చు. 24% దక్షిణాది రాష్ట్రాల శాతం ఉన్నప్పుడు 24% ఇప్పుడు సేమ్ అదే ఉన్నప్పుడు మనకు అన్యాయం ఎట్లా అవుతుంది? ఇన్ఫాక్ట్ నార్త్ స్టేట్స్ మాకు అన్యాయం అని చెప్పి వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది దక్షిణాది ఉత్తరాది డివైడ్ చేయడానికి ప్రయత్నం తప్ప ఇంకా వేరే ప్రయత్నం ఎట్లా అవుతుంది? ప్రధానమంత్రిని ఎన్నుకోవడం ఎన్ని సీట్లు 1000 సీట్లైనా అనుకోండి, 1000 సీట్లు అయితే ప్రధానమంత్రి 501 సీట్లు రావాలి. ఇప్పుడు 272 సీట్లతో ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్నాం 543 వచ్చినప్పుడు. రేపు 850 సీట్లు అయినప్పుడు ప్రధానమంత్రి ఎన్నుకోవడం ఎంతతో ఎన్నుకుంటారు? 425 సీట్లు కావాలి. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల రేషియో అన్న మారుతుందా? 24% ఉంటుంది కదా, 50% సీట్ల రేషియో మారట్లేదు కదా. సో ఇంతకుముందు సౌతర్న్ స్టేట్స్ 24% ఉన్నప్పుడు, ఇప్పుడు 24% ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల రిప్రజెంటేషన్ మారట్లేదు. జనాభా పెరిగినా ఉత్తరాది రాష్ట్రాలకి సీట్లు ఎక్కువ పెరగట్లేదు, వాళ్ళ శాతం అంతే ఉంటుంది. ఇక్కడ మనం ఈ విషయం గమనించాలి ఒకటి. రెండవది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రకారం అంటే ఏ రాష్ట్రాన్ని ఎక్కువ దేశానికి కంట్రిబ్యూట్ చేస్తుందో, ఏ రాష్ట్రానికి జీడిపి ఎక్కువ ఉంటుందో, అంటే రాష్ట్ర జీడిపిని జిఎస్డిపి అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. దాని ప్రకారం పెంచాలి రాష్ట్రాల సీట్లు ప్లస్ జనాభా లెక్కలు కూడా ఆధారంగా చేసుకోవాలి. 50% అది, 50% ఇది అంటారు. అట్లా అయితే ఏ రాష్ట్రం ఎక్కువ పెరుగుతుంది తెలుసా? తెలంగాణది కాదు, మహారాష్ట్రది ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే
దేశ ఆదాయంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైకి చాలా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళని గుజరాత్ రాష్ట్రంకి ఎక్కువ పెరుగుతుంది, హర్యానాకి ఎక్కువ పెరుగుతుంది, తమిళనాడుకి ఎక్కువ పెరుగుతుంది, ఆ తర్వాత తెలంగాణ కూడా పెరుగుతుంది కావచ్చు. కానీ ఇదే ఆర్గ్యుమెంట్, నాకు పైసలు ఎక్కువ ఉన్నాయి, నాకు ఎక్కువ సీట్లు పెంచాలి అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాడికి ఎక్కువ వాటా రావాలి అంటే, డబ్బులు ఎక్కువ ఉన్న మేము డబ్బులు దేశానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాం, మాకు ఫండ్స్ మాకు ఇవ్వండి, మాకు ఎక్కువ కంట్రిబ్యూట్ చేయండి అంటే అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్? అంటే మన సీట్లు ఎక్కువ ఇవ్వండి అన్న కరెక్ట్ ఆర్గ్యుమెంట్? డబ్బులు ఎక్కువ ఇస్తున్నాం మాకు మళ్ళీ తిరిగి ఇవ్వండి అనొచ్చు. కానీ సీట్లు ఎక్కువ ఉందంటే డబ్బున్నవాడికి ఇప్పుడు నేను ₹1,00,000 సంపాదిస్తున్నా, నాకు ఒక్కోటి బదులు 2 ఓట్లు ఇవ్వాలి, 50,000 సంపాదిస్తున్న వాడికి ఒకటే ఓటు ఇవ్వాలి అన్నది కరెక్ట్ ఆర్గ్యుమెంటా? అంటే పేదలకి తక్కువ ఓట్లు అన్నట్ట? ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి. అంటే నా డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే ఇప్పుడు మరి అలాంటి హైదరాబాద్, రంగారెడ్డి మొత్తం డబ్బులు సంపాదిస్తున్నాయి, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలు సంపాదిస్తలేవు. అక్కడ వాళ్ళకి తక్కువ ఓటు హక్కు ఉండాలా? భారత రాజ్యాంగంలో ఏం చెప్పారు? ఓటు హక్కు పేదైనా ధనికైనా ₹1,00,00,000 సంపాదించినా, 100 కోట్లు సంపాదించినా ముఖేష్ అంబానీకి ఒకటే ఓటు ఉంటుంది, అడు పేద వాళ్ళకు కూడా ఒకటే ఓటు హక్కు ఉంటుంది. అంటే రాజు పేద డబ్బులు తేడా ఉండదు. ఇప్పుడు ఒక రాష్ట్రం డబ్బులు ఎక్కువ, జిఎస్డిపి ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అన్నది అది జనాభా రేషియో ప్రకారం ఇస్తూ సీట్లు పెంచారు, లేదా ఇప్పుడు ఉన్నదాన్ని పెంచమంటారు అంతే తప్ప జిఎస్డిపి ప్రకారం రాష్ట్రాల సీట్లు నిర్వహిస్తే మనమేం బాగుపడం. మనకంటే ఎక్కువ బాగుపడేది మహారాష్ట్ర, మనకంటే ఎన్నో రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే మహారాష్ట్ర జిఎస్టి కలెక్షన్ 1,13,000 కోట్లు, 1,13,000 కోట్లు మహారాష్ట్ర జిఎస్టి కలెక్షన్ ఈ సంవత్సరం. మన జిఎస్టి కలెక్షన్ 35,000. అంటే ఇప్పుడు మహారాష్ట్రకు 48 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ సీట్లు. ఓకే, మనకు తెలంగాణకు 17 ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం మనకు దాదాపు వాళ్ళు 3.5 రేట్లు అంటే 4 రేట్లు అంటే 17 నాళ్ళ దాదాపు 68 సీట్లు అవుతాయి మహారాష్ట్రది. మనం 48 ఉంటే వాళ్ళు 68 సీట్లు అవుతాయి, మనకు 4 రేట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. సో ఈ జిఎస్డిపి క్రైటీరియా ఆధారంగా తీసుకుంటే ఎక్కువ సీట్లు పెరిగేది మహారాష్ట్ర, అంటే పాపులేషన్ కంటే ఎక్కువ గుజరాత్, తమిళనాడు, హర్యానా, ఇంకా రిచ్ స్టేట్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, నోయిడా రావడం వల్ల వాళ్ళకు అయింది, ఢిల్లీ, ఇటువంటి రాష్ట్రాలే పెరుగుతాయి. తర్వాత రెండోది, ఇది బేసిస్ కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఇప్పుడు రేపు గ్రేట్ హైదరాబాద్ ఎలక్షన్ జరుగుతున్నాయి జిహెచ్ఎంసీలో కదా. ఇప్పుడు గ్రేట్ హైదరాబాద్ ఎలక్షన్ 6 నెలలు జరగబోతున్నాయి. రేపు బీజేపీ వచ్చి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఓల్డ్ సిటీ వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదు, ఓల్డ్ సిటీ నుంచి రెవెన్యూ రావట్లేదు. వాస్తవే కదా. గ్రేట్ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో రెవెన్యూ ఎక్కువ రాదు. ఎక్కడ రెవెన్యూ ఎక్కువ వస్తుంది? హైటెక్ సిటీలో, షేర్లింగపల్లిలో రెవెన్యూ ఎక్కువ వస్తుంది. అవునా? హైటెక్ సిటీ నుంచి కదా రెవెన్యూ ఎక్కువ వచ్చేది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కదా డబ్బులు ఎక్కువ వచ్చేవి ట్యాక్స్ కలెక్షన్. మరి జూబ్లీ హిల్స్ కి ఎక్కువ సీట్లు ఇచ్చి ఓల్డ్ సిటీలో తక్కువ సీట్లు అంటే ఊరుకుంటారా? అంటే ఇప్పుడు ఏ ఆధారంగా ఇచ్చారు? జనాభా లెక్కల ఆధారంగా అయినా కదా జిహెచ్ఎంసీ సీట్ల డివిజన్ అయినా. సో ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు జిఎస్డిపి ప్రకారం, అంటే ఎవరు ఎక్కువ ఆదాయం ఎక్కువ ఉంటే అంటే గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ ప్రకారం డివైడ్ చేయాలి? ఓల్డ్ సిటీ నుంచి తక్కువ పనులు వస్తున్నాయి కాబట్టి ఓల్డ్ సిటీకి తక్కువ సీట్లు ఇచ్చి న్యూ సిటీలో ఇంకా హైటెక్ సిటీకి, జూబ్లీ హిల్స్ కు, బంజారా హిల్స్ కు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. జనాభా ప్రకారం ఏమంటారు? ఇన్ఫాక్ట్ జనాభా ప్రకారం కూడా లేదు. జనాభా తక్కువ ఉన్నా ఓల్డ్ సిటీలో ఎక్కువ సీట్లు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ అండర్స్ట్ రావద్దని. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. 9,000 సీట్లకు 10,000 సీట్లకు వేరే దగ్గర ఇచ్చి జనాభాకు తక్కువ ఇచ్చి ఓల్డ్ సిటీలో 9,000 10,000 సీట్లకు ఒక డివిజన్ చేసి 50,000 సీట్లకు న్యూ సిటీలో డివిజన్ చేశారని చెప్పారు. సో మరి ఆ జిఎస్డిపి ప్రకారం, ఆదాయం ప్రకారం కనుక రేపు డీలిమిటేషన్ కనుక ఇంప్లిమెంట్ చేయాలంటే ఓల్డ్ సిటీకి తక్కువ సీట్లు వచ్చి న్యూ సిటీకి ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలంటే అది కరెక్టా? లేదా హైదరాబాద్, రంగారెడ్డికి మొత్తం సీట్లు వస్తాయి, ఇక ములుగు జిల్లాకి ఏం రావు. పాపం సీతక్కకు సీటు ఉంటుందో ఉండదు. అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఆ విధంగా చేస్తే ఆదిలాబాద్కు, ఆసిఫాబాద్కు వస్తాయా? ఎవరు ఎక్కువ సంపాదిస్తే జిఎస్డిపి ప్రకారం రాష్ట్రాలంటే ఆ లాజిక్
సో ఆలోచించాలి, వైజ్ గా ఆలోచించాలి. దక్షిణాది ఉత్తరాది ఇవన్నీ నినాదాలు చాలా బాగుంటాయి చెప్పడానికి, చెప్పడం చాలా బాగుంటాయి. దక్షిణాది ఉత్తరాది అంటే ఇవి అధికారంలో లేని వాళ్ళు చాలా చెప్తారు. నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పాపులేషన్ ప్రకారం చేయకుండా, ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం చేయకుండా ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు అన్యాయం చేశారని కోర్టుకు పోవచ్చు. ఇంకా 24% సౌత్ సదర్న్ స్టేట్స్ ఉన్నప్పుడు అంటే ఏదో ఒక డిమాండ్ తీసుకోవడానికి ఉత్తరాది దక్షిణాది ఇవన్నీ చెప్పడానికి కానీ 24% దాటనప్పుడు ప్రధానమంత్రిని ఎన్నుకోవడం 50% మించి ఓట్లైనప్పుడు ఎట్లా నష్టమవుతుంది దక్షిణాది రాష్ట్రాలకు? సో ఈ బేసిస్ మీద ఇది నా వ్యక్తిగత ఒపీనియన్, మిగతా వాళ్ళ పార్టీల ఒపీనియన్ వేరే విధంగా ఉండొచ్చు. బట్ రేపు నార్త్ ఇండియన్ స్టేట్స్ కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఇంతకు ముందు జరిగిన నియోజకవర్గాల పెంపు అంతా కూడా నియోజకవర్గాల పాపులేషన్ ఆధారంగా జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం పాపులేషన్ ఆధారంగా కాకుండా అందరికి 50% చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు మేలు చేస్తుంది, ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. పాపారావు గారు వెళ్ళిపోతారట.